మంత్రులపై విమర్శలు చేయడం మాజీ మంత్రి జోగు రామన్నకు తగదని కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆత్రం సుగుణ ఆరోపించారు. బుధవారం ఆదిలాబాద్లోని ప్రజాసేవా భవన్లో మీడియాతో మాట్లాడారు. మంత్రులపై జోగు రామన్న చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అభివృద్ధిపై చర్చలకు రావాలని జోగు రామన్న సవాల్ను స్వీకరిస్తున్నామని సుగుణ చెప్పారు. మరోసారి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలపై అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని ఆమె హెచ్చరించారు. జోగు రామన్న గారి మాటలను ఖండిస్తూ సవాల్ విసురుతున్నాం. గౌరవ మినిస్టర్ సీతక్క గారు, గౌరవ మా పొంగులేటి సీనన్న పైన అనుచిత వాక్యాలను ఖండిస్తున్నాం. మీరు మినిస్టర్గా ఉన్నప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎన్నిసార్లు తిరిగారనేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఒక మహిళ, ఒక ఆదివాసీ బిడ్డ, డైనామిక్ లీడర్, ములుగు ఆదిలాబాద్, ఆదిలాబాద్ ఎంత దూరమో మీకు కూడా తెలిసినటువంటి విషయమే. వారానికి 2 సార్లు వచ్చి ప్రజల కష్ట సుఖాలు, ప్రజల అభివృద్ధి కొరకు పనిచేస్తున్నటువంటి డైనామిక్ లీడర్ సీతక్క గారు. సీతక్క గారిని చర్చకు రమ్మంటారా మీరు? మా సీతక్క గారు చర్చకు రారు. మేమే చాలు. ఇక్కడ మా కంది సీనన్న, మేము, మా కార్యకర్తలు ఉన్నారు. మేము సవాల్ విసురుతున్నాం. మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరేం చేశారో ఒకసారి వెనుకకు తిరిగి చూసుకోండి. మీ గవర్నమెంట్ ఎన్ని తప్పులు చేసిందో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి. మా ప్రభుత్వం, మా సీఎం గారు ప్రజల మధ్యన ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కొరకు పనిచేస్తూ ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి క్రమంలో మరి బాగా చేస్తున్నారు అనేది చెప్పడం పోయి సహించలేక, చేస్తున్నటువంటి మంచి పనులను భరించలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్ అని చెప్తున్నాం. జోగు రామన్న గారు జోకుడు మానేసి ప్రజల అభివృద్ధి చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శభాష్ అని చెప్పడం పోయి, మీరున్నప్పుడు మీ సీఎం కేసీఆర్ ఏ విధంగా అయితే ఫామ్ హౌస్ లో పండుకొని ప్రజల అభివృద్ధిని మర్చిపోయి ఉన్నారో, మీ ఎమ్మెల్యేలు, మీ మినిస్టర్లు అదే బాటలో నడుస్తూ ప్రజల అభివృద్ధిని పక్కన పడేసి ఆస్తులు